హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీకెండ్ చాలా స్పెషల్గా ఉండింది బికాస్ ఫస్ట్ థింగ్ ఇట్ వాజ్ ఈస్టర్ అండ్ దెన్ మా చెల్లి కూడా వచ్చింది. సో అదంతా ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. ఫస్ట్ అయితే మా ఈస్టర్ బన్నీస్ని తీసుకొని ఈస్టర్ ఎగ్ హంటింగ్ పోతున్నాము. ఇది చాలా అన్ప్లాన్డ్ కాబట్టి మేము పోయేసరికి అక్కడ ఎగ్ హంటింగ్ అయిపోయింది. బేసికలీ అసలు ఇయర్ ఎగ్ హంటింగ్ తీసుకుపోయే ఛాన్స్ రాలేదు. యాక్చువల్లీ మనకి ఇండియాలో ఇవేమి ఉండవు, ఇక్కడ యుఎస్ కల్చర్ ఇది. ఎగ్ హంటింగ్ అనేది చేస్తారు పిల్లలకి. ఇట్లా ప్లాస్టిక్ ఎగ్స్లో చాక్లెట్స్ కానీ స్టిక్కర్స్ కానీ అట్లాంటివి పెట్టి ఇట్లా మొత్తం పరుస్తారు. సో పిల్లలు అవన్నీ ఎత్తుక్కుంటూ లైక్ చాలా ఫన్గా ఉంటుంది. ఏంట్రా డోర్ క్లోజ్ చేయాలా నీకు? కార్ నచ్చిందా నీకు? వీడు ఆ గానంత లేడు, కార్ గానంతా, కానీ దాని మీద ఎక్కి కూర్చోవాలి, డ్రైవ్ చేయాలని పాపం వాడికి ఎంత ఇంట్రెస్ట్. వాడికి కార్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఆఫ్ కోర్స్ బాయ్స్ అందరికి అట్లనే ఉంటుంది అనుకుంటా. సో అక్కడ కార్స్ అవి డిస్ప్లేలో పెడితే ప్రమోషన్ కోసం అవన్నీ చూసి ఎక్కి తిరిగి ఎగ్ హంటింగ్ అయితే అయిపోయింది. బట్ చిన్న చిన్న యాక్టివిటీస్ అట్లా ఉండే. ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పిల్లలకైతే పోలీస్ వెహికల్తో ఫొటోస్ దిగడం. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా జస్ట్ ఇట్లా పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అని చెప్పి అక్కడ ఒక కార్ పెట్టి ఒక పోలీస్ ఆయన నుంచొని ఉన్నాడు. పిల్లలందరూ ఆ కార్ ఎక్కి మంచిగా పోజులు ఇచ్చి ఫోటోలు దిగుతున్నాడు. నాకైతే ఇది చాలా సూపర్ క్యూట్ సూపర్ ఫన్ యాక్టివిటీ అనిపించింది. ఇట్స్ ఓకే, ఎగ్స్ మిస్ అయితే మిస్ అయినాయి, ఇదైతే బాగుంది అనిపించింది. యాక్చువల్లీ మాకు ఈ మధ్య కొంచెం చలి తగ్గింది, జాకెట్స్ లేకుండా బయట తిరిగేలాగానే ఉండింది. కానీ అది ఏంటి అన్ఫార్చునేట్ ఏమో తెలియదు, కానీ ఆ రోజే ఏ రోజైతే ఇట్లా బయట తిరగాలనో నడచాలనో ఆ రోజే బాగా చలి ఉండింది. సో పిల్లల్ని తీసుకొని ఎగ్ హంటింగ్ అయిపోయినాక ఒక రెస్టారెంట్కి వచ్చినాము. ఇది బ్లూమ్ బెరిస్తా అని డౌన్ టౌన్లో ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇన్ బ్లూమింగ్టన్. రెగ్యులర్ ఇండియన్ ఫుడ్ కాకుండా ర్యాప్స్ కానీ శాండ్విచెస్ కానీ బర్గర్స్ కానీ విత్ ఇండియన్ ట్విస్ట్ టేస్ట్ చేయాలంటే మేము ఇక్కడికి వస్తాము. శాండ్విచ్ తినాలి నాన్న, ఫస్ట్ తింటావా? ఐరా అయితే బయట ఫుడ్ ఏం తినదు యూజువల్లీ, ఎస్పెషల్లీ బర్గర్ శాండ్విచెస్ అట్లాంటివన్నీ అస్సలు లైక్ చేయదు. ఆమెకి ఇంట్లో ఫుడ్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. ఈ మధ్య కొంచెం పిజ్జా అవి టేస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. చికెన్ నగ్గెట్స్ కూడా 1 or 2 times, అది కూడా జస్ట్ 1 nugget తినింది. తనకి ఇష్టం ఉండదు అండ్ నేను కూడా పెద్దగా ఫోర్స్ చేయను. ఎనీవేస్ అదంతా జంక్ ఫుడ్డే కదా, తినకపోతే నష్టమేం లేదని నా ఫీలింగ్. బట్ కొంతమంది ఏమో స్కూల్కి పోతే ఎట్లా కష్టపడుతుందేమో అంటారు, కానీ ఐ డోంట్ నో, విల్ ఫిగర్ ఇట్ అవుట్ అనిపించింది. దాని బదులు బలవంతంగా తనకి లేని అలవాటు చేయడం ఎందుకు అని. ఈ రెస్టారెంట్స్లో ఈయంతో ఫుడ్ తినాలంటే అది ఒక మ్యారథాన్ లాగా ఉంటుంది. వాడు ఉరుకుతూనే ఉంటాడు, వాడు పట్టుకోవాలి. లక్కీలీ రెస్టారెంట్ ఎంప్టీగా ఉండింది కాబట్టి సరిపోయింది. మా ఫుడ్ వచ్చేసింది అండ్ ఇట్ ఇస్ లుక్ సో 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 యమ్మీ. బాగా ఆకలి మీద ఉన్నాం, టిఫిన్ కూడా చేయకుండా వచ్చినాం కాబట్టి అవసరానికి మించి ఎక్కువ ఫుడ్ ఆర్డర్ పెట్టినాం యాజ్ యూజువల్. బట్ అంత ఫుడ్ వచ్చినా కూడా వేటిటోల్ అంత ఆకలితో ఉన్నాము. ఇంకా ఫుడ్ అయిపోయినాక మ్యాంగో మస్తానీ అని చెప్పి ఒక మ్యాంగో మిల్క్ షేక్ లాంటిది ఏదో ఇచ్చిన. I love it. Can I get a kiss first? Can I get a kiss first? I love you, Ira. నేను ఈస్టర్కి చర్చ్కి శారీ కట్టుకుందామని డిసైడ్ అయినా. నేను ఇంతవరకు శారీ కట్టుకొని అంటే తెలుగు చర్చ్కి పోయినా కానీ ఇట్లా ప్రాపర్గా అమెరికన్ చర్చ్కి ఎప్పుడు శారీ కట్టుకోలేదు. ఆబ్వియస్లీ వింతగా చూస్తారని తెలుసు, బికాజ్ వాళ్ళకి అలవాటు లేదు కదా ఇట్లా చీర కట్టుకొని రావడం. బట్ స్టిల్ నాకు ఎందుకు ఈరోజు శారీ కట్టుకోవాలనిపించింది. ఇది నైమీ స్టోర్ అని చెప్పి ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెబ్సైట్ని. నాకు శారీ సూపర్గా నచ్చింది. ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. బట్ నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఇస్ ద పర్ల్ డీటెయిలింగ్. శారీ బార్డర్కి పర్ల్ డీటెయిలింగ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చికంకారీ వర్క్ పైన, చికంకారీ బ్లౌజ్ పైన పర్ల్ డీటెయిలింగ్ వచ్చింది. నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టము. సో ఇట్లా ఎప్పటి నుంచో ఉండింది ఇట్లా ఒక శారీ తీసుకోవాలి విత్ పర్ల్ డీటెయిలింగ్ అని. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. అండ్ మొత్తం యాక్సెసరీస్ కూడా పర్ల్ డీటెయిలింగ్తోనే చేసుకున్నాను, ఇంక్లూడింగ్ చెప్పులు అండ్ హెయిర్ క్లిప్ ఆల్సో. ఈ హెయిర్ క్లిప్ డాలటరీలో తీసుకున్నాను. మొన్న ఐరాతో డేట్ వ్లాగ్ పెట్టినా కదా, అందులో చూపించినట్టున్నాను. సో ఇట్ వాజ్ సూపర్ క్యూట్. నీ బ్రేస్లెట్ వచ్చేసి యాక్చువల్లీ అదొక నెక్లెస్ని ఇట్లా బ్రేస్లెట్ లాగా చుట్టుకున్నాను. అండ్ ఇయర్ని ఫస్ట్ టైం నర్సరీలో వదులుతున్నాము. సండే స్కూల్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ సండే స్కూల్ ఏజ్ని బట్టి ఉంటుంది. 3K వాళ్ళకి సపరేట్, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సపరేట్ అట్లా. సో నర్సరీలో ఫస్ట్ టైం వదులుతున్నాము. వాడైతే మేము పోయేటప్పుడు ఎంత ఏడ్చినాడంటే భయం వేసింది. కానీ మేము పక్క పోయి చూస్తున్నాం, వాడు మేము పోయినాక బాగానే ఆడుకుంటున్నాడు. మేము కనిపిస్తే ఏడుస్తున్నాడు. ఈవెన్ చర్చ్ అయిపోయినాక పిక్ చేసుకునేటప్పుడు కూడా వాడు మేము దూరం నుంచి చూస్తే బాగానే పిల్లలతో ఆడుకుంటున్నాడు. కానీ మమ్మల్ని చూసి ఇంకా మళ్ళీ అట్లా గట్టిగా ఏడ్చడం స్టార్ట్ చేస్తున్నాడు. ఎంత డ్రామా ఆర్టిస్ట్ అబ్బా అనుకున్నాను.
అనుకున్నాను నేను. అండ్ యాజ్ యూజువల్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే చర్చ్‌లో అందరూ నన్ను వింతగానే చూస్తున్నారు. ఏంది డ్రెస్ అన్నట్టు. బట్ నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. ఐ ఫెల్ట్ గుడ్ బికాజ్ లైక్ రీసెంట్ టైమ్స్‌లో నేను శారీ కట్టుకొని ఇట్లా రెడీ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది. అంటే ఒక ఈవెంట్‌కి అదర్ దాన్ నార్మల్ కొలాబ్ షూట్స్‌కి కాకుండా ఒక ఫెస్టివల్‌కి ఆర్ ఇట్లా ఒక ఒకేషన్‌కి రెడీ అవ్వడం అయితే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇదే కాబట్టి నాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫోటో సెషన్ లాగా చేస్తున్నాము వాళ్ళిద్దరిని ఫొటోస్ తీద్దామని. యాక్చువల్లీ ఇఫ్ యూ హవ్ నోటీస్డ్ ఐరాది ఇయన్ది కూడా మ్యాచింగ్ చేసిన నేను ఐరా ఫ్రాక్ ఏదైతే ఉందో ఇయన్ బోటై సేమ్ పెట్టినాను. సో వాళ్ళిద్దరు ఫొటోస్ తీస్తున్నాం అక్కడ. కత్తుంది నా దగ్గర. కత్తుందిరా జరగండి ఇద్దరు. అదే దాని మీద కూర్చుంటాడు. మామూలుగానే ఇండియా ప్యాకేజ్ ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టము బికాస్ బాగా గట్టిగా ప్యాకింగ్ చేస్తారు. అది అంత ఈజీగా రాదు. నాకు అసలు ప్యాకేజెస్ ఓపెన్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఇంక దానికి తోడు ఈయన ఉన్నాడంటే పక్కనే తిరుగుతూ ఉంటాడు. నాకు ఆ కత్తి వాడికి ఎక్కడ గుచ్చుకుంటుందో నాకు చాలా భయం వేస్తుంది. బట్ ఇది వచ్చి కూడా 1 డే అయిపోయింది. సో ఫైనల్లీ ఓపెన్ చేద్దామని డిసైడ్ అయినా. అండ్ ఇందులో ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్ బికాస్ దీంట్లో నేను వెస్ట్ సైడ్ నుంచి కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నా, సమ్మర్ డ్రెస్సెస్ లాగా. యాక్చువల్లీ అంతకుముందు మా చెల్లి తీసుకుంది, వెస్ట్ సైడ్ నుంచి తెప్పించుకునేది. నాకు అది నచ్చింది దాని డ్రెస్సెస్. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను. ఐ థింక్ ఐ ఆర్డర్ టోటల్ ఒక 9 డ్రెస్సెస్ ఏమో ఆర్డర్ చేసినాను. నాకు అయితే కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేదు. నేను చెప్పిస్తాను మీకు ఇక్కడ నా హాల్. సో నేను ఆర్డర్ పెట్టింది నా సైజ్కి పెట్టాను, లార్జ్ సైజ్ అని పెట్టినాను. అన్నీ ఒకటే సైజ్ పెట్టినాను కానీ సంహౌ కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి సైజెస్. ఇందాక డ్రెస్ అయితే సూపర్ క్యూట్ ఉంది వేసుకుంటే, కరెక్ట్గా సరిపోయింది. కానీ ఇది కూడా సేమ్ సైజ్ పెట్టినా కానీ కొంచెం లూజ్ అనిపిస్తుంది కదా. ఆర్ మేబీ డ్రెస్ మోడల్ ఇట్లానే ఉంటుందేమో నాకు తెలీదు. బట్ నాకైతే కొంచెం లూజ్గా ఉంది, అంత బాగాలేదనిపించింది. బట్ బెల్ట్ పెట్టుకుంటే సెట్ అవుతుందేమో అని కూడా అనిపించింది. కానీ క్వాలిటీ అయితే బాగుంది డెఫినెట్లీ. అండ్ ఇది ఇంకొక డ్రెస్, ఇది కూడా అట్లనే అనిపించింది లూజ్గా. ప్రింట్, క్వాలిటీ, కలర్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. చూస్తేనే భలే నచ్చింది నాకు ఇది. కానీ వేసుకుంటే ఇది కూడా కొంచెం అట్లా లూజ్గానే ఉన్నట్టు అనిపించింది. సో ఐ థాట్ ఒక బెల్ట్ పెట్టుకొని చూద్దాము అని. సో నా దగ్గర ఉన్న ఒక బెల్ట్ పెట్టుకున్నాను. ఇది ఇట్లా డ్రెస్సెస్ మీదకి పెట్టుకోవడానికి తీసుకున్న బెల్టే. తీసుకుని 2-3 years అవుతుంది. బట్ లింక్ దొరికితే ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ బెల్ట్ పెట్టుకుంటే. ఐ యాక్చువల్లీ ఫెల్ట్ గుడ్, బాగానే అనిపించింది. అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి డ్రెస్కి. సో దట్ ఈస్ వన్ మోర్ ప్లస్. నాకు డ్రెస్సెస్కి పాకెట్స్ ఉంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం. అండ్ నేను ఇక్కడ జీన్స్ ఆల్రెడీ వేసుకుని ఉన్నా కాబట్టి ఆ జీన్స్ మీద డ్రెస్లు వేసుకుంటున్నాను. బట్ నార్మల్లీ డ్రెస్సెస్ వేసుకుంటే జీన్స్ వేసుకోం కదా. సో యూ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ విల్ లుక్, క్యూట్గానే ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇట్లా జీన్స్తో కూడా పేరప్ చేయొచ్చు అనిపించింది నాకు. అండ్ ఈ డ్రెస్ అయితే నా మోస్ట్ ఫేవరెట్. అన్నిట్లో ఆర్డర్ చేసేటప్పుడే నాకు ఇది అన్నిటికంటే బాగా నచ్చింది. అండ్ వేసుకున్నాక అన్నిటికంటే ఇంకా బాగా నచ్చింది. లైక్ ఐ సెడ్ అన్ని సేమ్ సైజ్ పెట్టినా, ఇందాకది ఇది అన్నీ సేమ్ సైజ్ కానీ ఫిట్ ఈస్ డిఫరెంట్. సో ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. క్వాలిటీ సూపర్ ఉంది, లైక్ వెరీ సాఫ్ట్ కాటన్. అండ్ ఇట్లా మంచిగా ఫ్లేర్ వచ్చింది, చాలా స్మూత్గా ఇట్లా అసలు వేసుకున్నట్టే లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ బాడీ హగ్గింగ్గా కూడా ఉంది. సో ఇట్స్ లైక్ వెరీ కంఫర్టబుల్ క్యూట్ డ్రెస్. సమ్మర్స్కి అయితే పర్ఫెక్ట్ అనిపించింది. ఒకవేళ మీరు లింక్స్ చెక్అవుట్ చేస్తే ఈ డ్రెస్ అయితే మిస్ కావద్దు. అండ్ ఈ నెక్స్ట్ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది నేను లైక్ చాలా డౌట్ఫుల్గా ఆర్డర్ పెట్టినా, బాగుంటుందా అన్నట్టు. ఎందుకంటే డ్రెస్ షేప్ కొంచెం డిఫరెంట్గా ఉన్నింది. ఈ టైప్ షేప్ నేను ఇంతవరకు వేసుకోలేదు. ఏంటంటే ఇట్లా అసిమెట్రికల్గా ఉంటుంది కదా, కింద ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఒకలాగా ఉంటుంది. నేను యాక్చువల్లీ వేసుకొని చూపిస్తాను, మీకు బెటర్ అర్థమవుతుంది. అండ్ ఈ డ్రెస్ కూడా కొంచెం లూజ్ ఫిట్ లాగానే ఉంది, కానీ డ్రెస్కే ఒక బెల్ట్ ఇచ్చినారు వాళ్ళు. సో దిస్ ఇస్ ద డ్రెస్. డ్రెస్కే వచ్చిన బెల్ట్ ఉంది కదా, అదే పెట్టుకున్నాను. సో ఇట్ ఆల్సో లుక్స్ వెరీ క్యూట్. కాకపోతే లైక్ ఐ సెడ్ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా సైడ్స్లో పైకి వచ్చింది ఇట్లా వీ షేప్ లాగా. సో అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇట్లాంటిది. నాకు ఎట్లుంటుందో అనుకున్నాను, బట్ బాగానే ఉంది అనిపించింది వేసుకుంటే. సో వితౌట్ బెల్ట్ ఇట్లుంది. సో విత్ బెల్టే బాగుంది అనిపించింది. అండ్ ఈ డ్రెస్కి కూడా
కూడా పాకెట్స్ వచ్చినాయి. సో ఇట్ వాస్ సూపర్ క్యూట్. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది, క్యాజువల్ వేర్కి బయటకి వేసుకోవడానికి సూపర్ క్యూట్ సమ్మర్ డ్రెస్ లాగా అనిపించింది. ఇట్లా ఏదైనా మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి, డిఫరెంట్ షేప్ ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అండ్ ఫ్రంట్ బటన్స్ వచ్చినాయి కాబట్టి ఫీడింగ్కి కూడా ఫ్రెండ్లీ అనిపించింది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్సెస్ బికాస్ ఆఫ్ ద కలర్ అండ్ ద డిజైన్. చాలా కంఫర్టబుల్గా ఉంది క్యాజువల్ సమ్మర్ వేర్కి. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే డ్రెస్కి ఉన్న డీటెయిలింగ్, కింద ఫ్రిల్ డీటెయిలింగ్ అండ్ స్లీవ్ డీటెయిలింగ్ కూడా. నాకు స్లీవ్స్ ఇట్లా డిఫరెంట్గా వస్తే చాలా ఇష్టము డ్రెస్సెస్కి. సూపర్ క్యూట్ డీటెయిలింగ్ ఇది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ టైప్ ఆఫ్ స్లీవ్స్. అండ్ నాకు ఆర్మ్స్ కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి నాకు ఇట్లా స్లీవ్స్ వస్తే బాగా కవర్ అయిపోతుంది అనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ రీజన్ వై ఐ లైక్ సచ్ కైండ్ ఆఫ్ స్లీవ్స్. ఇంకా నెక్స్ట్ 2 అవుట్ఫిట్స్ వచ్చేసి ఇట్లా 2 పీస్ సెట్స్ తీసుకున్నాను. కాకపోతే లైక్ సపరేట్గా తీసుకోవాలి, రెండు ఒక సెట్ లాగా రాలేదు. టాప్ సపరేట్గా, ప్యాంట్ సపరేట్గా తీసుకున్నాను. సో దీనికి పాకెట్ వచ్చింది. ఇట్ వాజ్ ఎ నైస్ సర్ప్రైజ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి పాకెట్ ఉంటుందని, కానీ ఒక్క సైడే ఉంది. అదేంటో చాలా వియర్డ్గా, 2 సైడ్స్ ఇవ్వచ్చు కదా, బట్ ఒక సైడే ఇచ్చినారు. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఈ టాప్ తీసుకున్నప్పుడు కింద ఏదైనా వేరే లెగ్గింగ్స్తో పేరప్ చేద్దాం, ప్యాంట్ వద్దు అనుకున్నాను. కానీ కొంచెం ఆలోచించినాక ఓకే తీసుకుందాం ప్యాంట్ కూడా, నా దగ్గర ఎనీవేస్ ఈ టైప్ పెలాజో టైప్ 2 పీస్ సెట్స్ లేవు, సరే ట్రై చేద్దామని తీసుకున్నా. కానీ ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ విత్ దట్ డెసిషన్. ఎందుకంటే అట్లా పెలాజో ప్యాంట్స్తోనే బాగుంది కోఆర్డ్ సెట్ లాగా. సో ఇది ఇంకొక కోఆర్డ్ సెట్, ఇది బ్రౌన్ కలర్ది కదా, ఇది బ్లూ కలర్ది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ వెరీ నైస్ సర్ప్రైజ్ ఏంటంటే 2 పాకెట్స్ ఉన్నాయి దీనికి. సో యా, దిస్ లైక్ రియల్లీ గుడ్. ఇట్లా క్యాజువల్ వేర్కి బయటికి వేసుకోవడానికి సమ్మర్లో పర్ఫెక్ట్ కోఆర్డ్ సెట్స్ ఈ రెండు చాలా బాగున్నాయి. లింక్స్ అన్నీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవైలబుల్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇది లాస్ట్ డ్రెస్, ఇది యాక్చువల్లీ ట్రై చేయడం కుదరలేదు. యాజ్ యూ కెన్ సీ మా ఇల్లు ఆల్రెడీ మెస్సీగానే ఉంది, పిల్లలు కూడా తిరుగుతూనే ఉన్నారు. బట్ స్టిల్ ఐ ట్రై టు షో యూ గైస్, మీకోసం వేసుకొని చూపించిన. కానీ ఇంకా ఇది లాస్ట్, ఇది కుదరలేదు, వాళ్ళిద్దరు కోఆపరేట్ చేయలేదు. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ డ్రెస్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇంకెప్పుడు పోయి మా చెల్లిని కలుద్దాం పదండి. షీ ఈజ్ ఆల్రెడీ వెయిటింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. మేమైతే చాలా లేట్గా వచ్చినాము, మధ్యలో ఫ్రెండ్ దగ్గర ఆగి వచ్చేసరికి బాగా లేట్ అయింది. సో మా చెల్లిని నేను యాక్చువల్లీ ఇంకా నవంబర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవడము. ఇట్స్ బీన్ సో లాంగ్. సో ఎస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హర్. కుటుంబం వస్తున్నారు లేరా. ఐరా అయితే ఎంత వెయిట్ చేస్తుందో వాళ్ళ పిన్ని కోసము, బెస్టీ పిన్ని అని చెప్పి. అర్జున్ చేయి తీసి పక్కన పెడుతున్నాడు. బెస్టీ మళ్ళీ పెట్టి చేయి పెట్టు. ఈ బాబు ఈ బాబు హాయ్ హాయ్ హాయ్. గుడ్ బాయ్. హైఫై ఇస్తాడు. హైఫై కాదు, హైఫై. సుమంత్ ఫోన్ చేశాడు. బ్రో అసలు ఇంటికి వెళ్దాం అంటే ఒక్క మాట కూడా మాట్లాడేది, ఎందుకు అనుకున్నాను. లాండ్రీ అంతా వేసి వెళ్ళింది, నేను ఇప్పుడు మడత పెడుతున్నాను అంటున్నాడు. ప్రస్తుతానికి మా చెల్లి ఒక్కతే వచ్చింది. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అంటే సుమంత్ మమ్మల్ని ఒక 2 డేస్ తర్వాత జాయిన్ అవుతారు. యాక్చువల్లీ ఒకేషన్ ఏంటంటే వాళ్ళది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది ఈ వీకెండ్. అప్పుడే 1 year అయిపోయింది మా చెల్లి పెళ్ళి అయిపోయి. మొన్ననే నేను ఇండియా పోయినట్టు అనిపిస్తుంది పెళ్ళికి. బట్ ఎస్, అప్పుడే 1 year అయిపోయింది. అండ్ వాళ్ళ యానివర్సరీకి మేము ఒక చిన్న outing ప్లాన్ చేస్తున్నాము, జస్ట్ ఒక వీకెండ్ outing లాగా. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.